రక్త పోరాటం పంతం. మరి 1970లో ఒక రాజకీయ కుటుంబంలో జన్మించిన సువేందు రాజకీయం పుట్టినప్పుడే అబ్బింది. మరి కాంగ్రెస్ కౌన్సిలర్గా మొదలైన ప్రయాణం 2007 నందిగ్రామ్ ఉద్యమంలో మలుపు తిరిగింది. వామపక్షాలు సెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా సాగిన రణరంగంలో మమతా బెనర్జీ వెనుక అసలైన బలం ఆనాడు సువేందునే. మరి జంగల్ మహల్ ప్రాంతంలో తృణమూల్ను వేళ్ళూనుకునేలా చేసిన వ్యూహకర్త కూడా ఆయనే. ఎంపీగా, మంత్రిగా దీదీ క్యాబినెట్లో నెంబర్ 2గా ఎదిగారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న వేళ బెంగాల్ రాజకీయాల్లో అసలైన ట్విస్ట్ మొదలైంది. అధికారం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మమత తన వారసుడిగా మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తెరపైకి తేవడం, పార్టీలో సువేందు ప్రాభవాన్ని తగ్గించడం చిచ్చు రేపింది. అటు శారదా స్కామ్ ఆరోపణలు, ఇటు పార్టీలో అంతర్గత అవమానాలు సువేందును ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇక లాభం లేదనుకున్న ఆ మాస్టర్ మైండ్ 2020లో తృణమూల్ గూటిని వీడి కమలం తీర్థం పుచ్చుకున్నాడు. 2021లో నందిగ్రామ్ వేదికగా సాక్షాత్తు మమతా బెనర్జీనే ఓడించి జైంట్ కిల్లర్గా అవతరించారు. అప్పటి నుంచే దీదీ సామ్రాజ్యానికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రభుత్వం మారాలంటే కేవలం హామీలు ఇస్తే సరిపోదు, ప్రజల్లో అసహ్యం కూడా పుట్టాలి. మరి తృణమూల్ సర్కార్ సరిగ్గా అక్కడే దెబ్బతిన్నది. స్కూల్ టీచర్ ఉద్యోగాల కోసం లంచాలు, బెంగాల్ వీధుల్లో దొరికిన కోట్ల రూపాయల నగదు సామాన్య ప్రజల వెన్నులో వణుకును పుట్టించాయి. మరి ప్రతి ఇసుక లారీకి, ప్రతి సిమెంట్ బస్తాకు తోలా పేరుతో సాగిన దోపిడీ ప్రజలను రోడ్డెక్కించింది.